మన బైక్ ఇలానే ఉంటుంది. ఫస్ట్ బండిని వార్మ్ చేయాలి. అండ్ మన బండిలో చేంజ్ కూడా చేసేసాం. ఇది చూడండి, 2 డీబీ కిల్లర్లు తీసేసిన. ఆ డీబీ కిల్లర్ ఈ డీబీ కిల్లర్కి కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వచ్చింది. అదేంటిదని మీకు చూపిస్తా. అదైతే నీట్గా వచ్చింది, నేనే తీసేసిన. ఇది రాలేదు, అస్సలే రాలేదు. ఒక వెల్డింగ్ షాప్ దగ్గర తీసుకుపోయి గ్యాస్ వెల్డింగ్ తీసి బయటికి తీసేసినాం దీన్ని. ఇప్పుడు మంచిగా వస్తుంది సౌండ్. ఇంత దరిద్రంగా ఉంటుంది మన జావా అంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో మ్యావరిక్. ఇవాళ చలవైపోతున్నా మా మామయ్య వాళ్ళ ఇంటికి. మా మరదలు వచ్చింది. సో ఆమెకి ఐఫోన్ కొంచెం వాడడానికి ఇబ్బంది అవుతుందంట. నా OnePlus ఇచ్చేసి ఐఫోన్ తీసుకుందామని పోతున్నా. మా అమ్మ ఆల్రెడీ అక్కడనే ఉన్నది. నిన్న వాళ్ళు మేడారం బయలు. సో మా అమ్మ కూడా వెళ్ళిపోయింది. ఫోన్ కూడా పంపించినా కానీ వాళ్ళకి చేసుకోరావట్లే అంట. సో నేనే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసి డాటా అంతా ఎక్కిచ్చేసి ఐఫోన్ తెచ్చుకుందాం. లెఫ్ట్ సైడ్ డీబీ కిల్లర్ తీయడానికే చాలా కష్టమైంది నాకు, కానీ మంచిగా వచ్చేసిందిలే. ఈ రైట్ సైడ్ అయితే అస్సలే ఘోరంగా అంటే ఘోరంగా, ఎంత ట్రై చేసినా రాలేదు అది. అమ్మ నా వల్ల కాదని పోయి గ్యాస్ వెల్డింగ్ చేపించిన. ఇక బండి ఇప్పుడు ఈ సౌండ్తో నడుపుతుంటే మంచి ఫీలింగ్ వస్తుంది, కానీ ముందట ఏదో సౌండ్ వస్తుంది, అది అర్థమైతే లేదు. అది ఇంజన్లోకి వెళ్ళి సౌండ్ వస్తుందా, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో అస్సలు తెలుస్తలేదు. డీబీ కిల్లర్ తీయక ముందు నుంచే సౌండ్ వస్తుంది అది. అప్పుడప్పుడు మంచిగా పాప్స్ వస్తున్నాయి, ఎగ్జాస్ట్ ఉన్నాయి. అసలే అవతల వచ్చే వెహికల్ కనబడతలేదురా బాబు అంటే వీళ్ళు ఇంకా మళ్ళీ ఇవన్నీ పెట్టిర్రు. పెట్రోల్ కొట్టియాలి పోతానా. అటు ఉందా లేదా ఆఫీసు. ఫస్ట్ పెట్రోల్ కొట్టియాలి. స్టిల్ నా కాలు ఇట్లానే ఉంది, అస్సలు నొప్పి తగ్గట్లేదు. ఎక్స్రే తీపించినా కానీ ఎక్స్రేలో ఏం విరగలేదని చెప్పిండు, కానీ ఎముకకి గ్యాప్లు వచ్చినాయి, కొంచెం రెస్ట్ తీసుకో అని కట్టు కట్టిండు. నేను నడుతూనే ఉన్నా. సో అస్సలే తగ్గట్లేదు అది. దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఎవరైనా. ఇప్పటికీ కాలు బెనికి ఒక 20 days 25 days అవుతుంది, కానీ ఇంకా పెయిన్ అట్లనే ఉన్నది. నడుస్తుంటే బాగానే వస్తుంది. డాక్టర్లు ఏమో రెస్ట్ తీసుకోమంటారు, నాకేమో నడవకుంటే తప్పలేదు. అందుకే రైలు చేస్తలేండి నేను కూడా. మా ఫ్రెండ్స్ ఈ January 1st వైజాగ్ పోదామని ప్లాన్ చేశారు, కాకపోతే బైక్ మీద కాదు, ట్రైన్లో. మనకు ఆ జర్నీ పడదు, మళ్ళీ కాలు నొప్పి, వద్దు తీయని నేను రానని చెప్పిన. మంచి ఎక్కువ ఉన్నది, చలి తక్కువనే ఉన్నది. ఇవాళ ఎవరో వస్తున్నట్టున్నారు మొత్తం.
పోలీసులే ఉన్నారు రోడ్ అంతా. నాకు తెలిసి ఈ ఫాక్ అయితే గోప్రో ఏం కనబడదు. సో ఒకసారి క్లీన్ చేద్దాం. అసలు అనిపిస్తుందో లేదో కూడా తెలియదు నాకు. మెయిన్గా ఇలాంటి టైంలో హజార్ లైట్ ఉపయోగపడతాయి. ఆ హజార్ లైట్లు వేసుకొని నిమ్మలంగా పోవచ్చు. గ్లౌజులు తెచ్చుకొని మంచి పని చేసినా నేనైతే. ఇవి లేకపోతే నా పరిస్థితి ఆగమాగం ఉంటుండే. ఎంత చల్లగా ఉన్నా మనకు నో ప్రాబ్లం. మనకి ఇది ఉంది కదా, హీట్ రావడానికి మనకి ఇంజన్ ఉంది కదా, నో ప్రాబ్లం. ఆల్రెడీ వచ్చేసిన చల్వాయి. అక్కడి నుంచి అక్కడ దాకా ముందట యూటర్నే లేదు అసలు. అందుకే రాంగ్ రూట్లో వచ్చేస్తా. ఎటు వేస్తాను పొలం కాడికి. మార్నింగ్ వచ్చినా ఇప్పుడు పోతున్నా నేను అమ్మ ఇద్దరం. 2 అవుతుంది. అంత డాటా అంతా ట్రాన్స్ఫర్ చేసి వాట్సాప్ ఇట్లా అన్నీ కొత్తగా అన్నీ వేసేసి ఫోన్లో అన్ని యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసేసి ఫుడ్ తినేసి వెళ్ళిపోతున్నాం. నాకు కాలు నొప్పి తగ్గే వరకు నేను ఎక్కడికి పోదలుచుకోలేదు. నిన్న మేడారం పోయారు కదా, బెల్లం ఇట్లా ఇచ్చారు అన్నట్టు. సో వాటితో ఏమైనా అప్పాలు చేసుకోవాలి. ఆ డీబీ కిల్లర్నే సరిగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు వీళ్ళు. ఈ బండిలో ఎన్ని డిఫెక్ట్ ఉన్నాయో మనకు తెలియదు. దట్ ఈస్ జావా. అందుకే నేను పదే చెప్తున్నా, జావా మాత్రం కొనకండి, దెబ్బ అయిపోతారు. నేనంటే ఏదో తెలియకుండా, అందుకే బుద్ధి వచ్చింది కాబట్టి అందరూ చెప్తున్నా కొనొద్దని. నా మాటలిని కూడా కొన్నారంటే వాళ్ళకి అంతకంటే నేను చెప్పలేను ఇక. ఇగో మొన్న ఇక్కడనే చేయించిన గ్యాస్ వెల్డింగ్, విఘ్నేష్ గ్యాస్ వెల్డింగ్ అంట. బ్రో అయితే మంచిగా చేసిండు. ఆ డీబీ కిల్లర్ వీకుడు మేము ఇంటికాడ వీక్తే అస్సలే రాపోదు. ఆ గ్యాస్ వెల్డింగ్ దగ్గరనే అర్ధగంట పట్టింది తీయడానికి. మా తమ్మునికి మనీ డిపాజిట్ చేయాలంట. నాకేమో ఎస్బీఐలో అకౌంట్ లేదు, యాక్సిస్ బ్యాంక్ ఉన్నది. అది ఇప్పుడు డిపాజిట్ అయితే ఏటీఎంలోకి వెళ్ళి లేదా చూడాలి ఫస్ట్. అయితే లోపల ఏటీఎం పనిచేస్తలేదు. బయట ఒక ఆయన ఉన్నాడు కానీ ఆయన అకౌంట్లో పైసలు లేవాట. ఇక రేపే వేస్తారు అకౌంట్లో అని చెప్పేసి వచ్చేసినాను. ఇది లెఫ్ట్ సైడ్ది. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్ ఉంది. ఇది ఇట్లా వీక్తే ఆడ లాక్ ఉంటుంది, లాక్ వీక్తే ఇట్లా వస్తుంది. ఇది చూడండి
దీనికి ఎంత తేడా. లోపల ఇలాంటిది ఒకటి దీనికి అక్కడ ఉంటుంది. కాకపోతే దీనికి ఏం చేసారంటే దీనికే మొత్తం వెల్డింగ్ చేసి లోపల పెట్టేసారు. ఇది ఎంత వీకినా అలాగే వెళ్ళి బయటికి రాలే. ఇక మొత్తం వెల్డింగ్ అంతా చేసి డైరెక్ట్ ఆ సెట్కే వీకేసినాం బయటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోటో మ్యావరిక్.